దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైటిక ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23 మహాసభలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం సమస్యలపై కీలక చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, మద్దతు ధర, రుణాల వంటి అనేక విపత్కర సమస్యలపైన ఈ వేదిక కీలకమైన తీర్మానాలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలను రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర మహాసభలు 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి సార్. 2022 మేలో అనంతపురంలో జరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఏలూరులో జరుపుకుంటున్నాం. 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ మహాసభలో ప్రధానంగా రైతాంగం ఎదుర్కొన్న సమస్యలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల ఏ రకంగా ఇబ్బందులు పడుతున్న అంశాలను ప్రధానంగా చర్చించబోతున్నాం. ఇటీవల మనం చూస్తే అమెరికా ప్రభుత్వంతో మన భారత ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనే పేరుతోటి. ఈ అగ్రిమెంట్ ద్వారా అమెరికా ఉత్పత్తులు మన దేశంలోకి స్వేచ్ఛగా వచ్చే అవకాశం ఉంది. అదే మన వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకు వెళ్ళాలంటే 18% అక్కడ సుంకం వేస్తారు, పన్ను వేస్తారు. మన దేశంలోకి వస్తే ₹1 కూడా పన్ను వేయకూడదట. ఈ రకమైన అసమానమైన ఒప్పందం వల్ల మన భారత వ్యవసాయ రంగం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా స్వేచ్ఛగా రావడం ద్వారా అక్కడ 50% పైగా రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇక్కడేమో ఎలాంటి సబ్సిడీ లేదు, 3% సబ్సిడీ ఇస్తారు. అందుకని ఈ అసమాన ఒప్పందాన్ని తిరస్కరించండి, రద్దు చేసుకుని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ యుద్ధం పేరుతోటి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడమే కాదు సార్, ఎరువుల ధరలు పెంచారు. ఎరువుల ధరలు మామూలుగా లేదు, గిట్టుబాటు ధరలు పెంచారు, ఎరువుల ధరలు పెంచారు, ఏకల్లో 2 పెంచారు. మద్దతు ధరలు ఏమో ₹2,400 మొక్కజొన్న క్వింటాల్కుంటే ₹2,410 పెంచారు, క్వింటాల్కు ₹10 పెంచారు. వరి ధాన్యానికి ₹72 పెంచారు. అదే ఏకకాలంలోనే ఎరువుల ధరలు 50 కిలోల బస్తాకు ₹250 నుంచి ₹300 పెంచారు. అంటే 100 కిలోలకు 300 నుంచి ₹600 పెరిగింది. 70% దాకా కౌలు రైతులు ఉన్నారు. కానీ 70% కౌలు రైతులు ఉంటే కౌలు రైతులకు ఉపయోగపడేది ఒక్కటి లేదు. మరి ఇప్పుడు ఎరువుల యాప్ అయితే ఆ ఎరువుల యాప్ తేవటం ద్వారా కౌలు రైతులకి అసలు ఎరువులే రాకుండా పోయే పరిస్థితి తీసుకొచ్చి కూర్చున్నారు. అంటే కౌలు రైతులకి మేము చట్టం చేస్తామని గత 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్నారు. 5 మీటింగులు పెట్టారు. అయిపోద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే యజమానులకే ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇచ్చే పద్ధతిలోకి ప్రభుత్వం వెళ్ళింది. అందుకని పైకి బ్రహ్మాండంగా చెప్పి ఆచరణలో మోసం చేసినట్టే అని చెప్పి భావించాల్సి వస్తుంది. కవులు బాగా పెరిగిపోతుంది. రైతులు ఏంటంటే బతకడం కోసం ఒకరు పోటీ పడుతున్నారు. ఇలాంటి స్థితిలో అప్పులు పాలవుతున్నారు. సంవత్సరానికి 500 మంది 600 మంది మన రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకని రుణాలన్నీ కూడా 2 ఎకరాల లోపున్న రైతుకి 2 లక్షల దాకా రుణం రద్దు చేయాలి. అటని విత్తనాలు ఫ్రీగా ఇవ్వాలి. అటని మార్కెట్లో కూడా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు రానప్పుడు ప్రభుత్వం చొరబడి ఇంటర్వెన్షన్ స్కీమ్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ స్కీమ్ కింద 25% కొనొచ్చు. ఆ స్కీమ్ను ఉపయోగించి కొనాలా. ఆ రకంగా ఏంటంటే రైతుని సకాలంలో రక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతున్నాడు. మనం పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాం. మనకు అవసరమైన దాంట్లో 80% దిగుమతి చేసుకుంటున్నాం. మన చర్చ ఏంటంటే అంత దిగుమతి చేసుకొని డాలర్లని వాళ్ళకి ఇచ్చే బదులు మనమే వీళ్ళకి కనీసంగా ₹500-600 కిలో అట్లా చెల్లించగలిగితే